హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎండలు మండిపోతున్నాయి కదండీ! చాలామంది జ్యూస్‌లని, కూల్ డ్రింక్‌లని అంటే రకరకాలుగా తాగుతారు. ఈ టైంలోనే పెద్దవాళ్ళు గూడా చాలా సఫర్ అవుతూ ఉంటారండి. ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం. ఇంకా వయసు ఎక్కువ ఉన్నవాళ్ళు ఎలా తట్టుకుంటారో చెప్పండి. సో, మీకు టాపిక్ చెప్దామని వచ్చాను. ఎండాకాలం బాగా ఎండగా ఉంది. ఈవిడేంటి బయట కూర్చుందనుకుంటున్నారా? కాదండి. ఇప్పుడు ఒక వింత చూపిస్తా. వెయిట్ అండ్ సీ. చూసారా మా యాప చెట్టు ఎంత గాలో. ఇదే కాదండి, ఈ యాప చెట్టే కాకుండా ఇది ఇటు వెనకమాల ఉంటుంది. ఇది వంటగది సైడు. ఇక్కడ కూర్చుంటాం, చల్లగా ఉంటుంది. ఈ ఏరియా అంతా ఎంత ప్రశాంతంగా నీడ అంత ఉంటుంది. ఇది వచ్చేసి వసర. ఆ ముందు ఉన్నది కూడా యాప చెట్టేనండి. కొంచెం అక్కడ యాప చెట్టు ఉంది మాకు. చూడండి ఎంత కమ్మని గాలి వస్తుందో. చాలామంది అన్నారు మొక్క చెట్లు కొట్టేయండి పాచి ఎక్కువ వస్తుంది, అంటే ఎక్కువ ఊడవలేకపోతాము అని చాలామంది అన్నారు. లేదండి, వీటి వల్ల ఎంత నీడో చూడండి. మా మా జీవాలకి ఎంత చల్లగా ఉంటుందంటే నాకైతే ఆప చెట్టు కింద బాగా మంచం వేసుకొని పడుకోవాలన్నంత ఆశ ఉంటుంది. ఎవరు చెప్పారండి వేడి ఉందని? ఇవి చూడండి, ఎండాకాలం ఎండ మండుతున్నా కానీ మా యాప చెట్టు మాకు ఎంత నీడేస్తుందంటే, ఇటువే కాదు వెనకాల సైడ్ ఇందాక చూపించా కదా, చూసారా ఎంత నీడగా ఉంటుందంటే. ఓకే కొట్టేస్తారు. పాస్ వస్తుంది, అది వస్తుందండి, మాకు పాస్ వస్తుంది. ఇదిగోండి ఇదంతా పాసే. ఊడుస్తాం, అలా పెడతాం. ఎందుకంటే అది మళ్ళీ అదే మట్టిలో కలిసిపోయి ఎరువైపోద్ది, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి మా వారు ఇదంతా చేస్తూ ఉంటారు. నేను పైన ఇట్లా ఊడుస్తూ ఉంటాను. ఇట్లా వచ్చిందాన్ని మాత్రం సాయంత్రం మళ్ళీ ఊడుస్తాను. ఇట్లా పువ్వు రాలిపోతుంది. ఇప్పుడు 30వ తారీఖు పండగ అన్నారు, పువ్వు నిలిచేలా లేదు. ఆ పువ్వుని రెడీ చేసుకోవాలి. 2 చెట్లు ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం, అక్కడక్కడ పువ్వు అయినా తీసుకుంటాను. అది కాదండి, అసలు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని స్కూల్లో చెప్పిస్తారు. కానీ ఓ చెట్లు కొట్టేసి వాటిని నాశనం చేస్తుంటే ఇంకెక్కడ ఉందండి పచ్చదనం? గాలి లేదు గాలి లేదు అంటే అట్లా చూడండి ఎట్లా ఊగుతున్నాయి. అసలు ఎంత చల్ల గాలి వేస్తుందో తెలుసా. మాత్రం ఇట్లా మధ్యాహ్నం పూట మాకు మధ్యాహ్నం పూట ఒకసారి కరెంట్ తీసేస్తున్నాడు, వాడు ఇష్టం వచ్చినట్టు తీసేస్తున్నారు. సో నేను మాత్రం ఇట్లా బయట చల్లగాలికి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. వీడియోస్ అన్నీ లోపల వంటగదిలో చేసుకుంటాను. నాకెవరూ చేయరండి, నేను ఒక్కదాన్నే చేసుకోవాలి వీడియోస్. ఎవరూ చేయరు. నిజం చెప్తాను కదా, మా ఫ్యామిలీలో నేను చేయటం ఇష్టమే కానీ నాకెవరు హెల్ప్ చేయరు. మా పాపతో చేయించుకుందామంటే తను పరీక్షల టైం, అదే ఎగ్జామ్స్, 10th వాళ్ళకి ఎగ్జామ్స్ అంట. తనకు మధ్యాహ్నం స్కూల్ పెట్టే. సో చూసారా ఎంత హ్యాపీగా కమ్మని గాలి ఆస్వాది. మీరు కూడా మీకు తోచినంతలో 2 మొక్కలైనా పెంచండి ప్లీజ్ అండి. మొక్కలు ఉండటం వల్ల అడ్డేం కాదు. ఉంటానండి. ఈ చిన్న మెసేజ్ మీకోసం. బాయ్ అందరికీ.